డబ్బు సంపాదించడం నేర్చుకోవాలా? ఇండియాలోని అతిపెద్ద ఆఫ్లైన్ సమిట్ వెల్త్ ఎక్స్పో ఏప్రిల్ 4th and 5th హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో 100+ సెషన్స్, టాప్ ట్రేడర్స్ ఇన్సైట్స్ మీకోసం. సీట్స్ లిమిటెడ్. ఇప్పుడే రిజిస్టర్ అవ్వండి. బయోలో లింక్ క్లిక్ చేయండి లేదా కాల్ చేయండి. హలో బొనగల్ సల్మాన్ గారు, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నమస్తే నిహాల్ గారు. ఎస్ సార్, మార్చ్ మంత్ మొత్తం మార్కెట్ మొత్తం డౌన్ అయిపోయింది. సో ఈ సిచ్యువేషన్స్లో వాల్యుయేషన్స్ ఎలా ఉన్నాయి సార్? చూడండి, మంచి క్వశ్చన్ అడిగారు నిహాల్ గారు. చూడండి, మనము బిఎస్సి 100 అంటే మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రకారం టాప్ 100 కంపెనీస్ ఇండియన్ స్టాక్ మార్కెట్లో. 101 నుంచి 250 కంపెనీస్ని మిడ్ క్యాప్ ఇండెక్స్ అంటారు. 251 నుంచి 500ని స్మాల్ క్యాప్ ఇండెక్స్ అంటారు. ఇప్పుడు మనకి బిఎస్సి స్మాల్ క్యాప్ ఇండెక్స్ 22% డౌన్ అయింది హై నుంచి. అంటే 2024 నుంచి జనవరి 1 నుంచి ఇప్పటి వరకు అరౌండ్ 22 to 23% డౌన్ అయింది. తర్వాత వచ్చి మిడ్ క్యాప్ ఇండెక్స్, బిఎస్సి మిడ్ క్యాప్ ఇండెక్స్ వచ్చి మనకి సుమారుగా 15% డౌన్ అయింది. ఓకే, 2024 నుంచి ఇప్పటి వరకు. అలాగే సెన్సెక్స్ అంటే టాప్ 30 కంపెనీస్, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లిక్విడిటీ సెన్సిబుల్ ప్లస్ ఇండెక్స్. సెన్సెక్స్ అరౌండ్ 15 to 16% డౌన్ అయింది హై నుంచి. అంటే 2024లో ఆల్ టైమ్ హై 86,000కి వెళ్ళింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 73,000కి వచ్చింది మళ్ళీ. ఓకేనా? సో వాల్యుయేషన్స్ అన్నీ మనకి రీజనబుల్గా, అంటే మంచిగా కరెక్షన్ అయ్యి ఉన్నాయి స్టాక్ మార్కెట్లో. మన పిఈ రేషియో, నిఫ్టీ ప్రైస్ డివైడెడ్ బై ఎర్నింగ్ పర్ షేర్, పిఈ రేషియో 17.1 ఉంది. అలాగే ప్రైస్ టు బుక్ రేషియో 2.6 ఉంది. ఇప్పుడు పిఈ రేషియో 17.1, ఫార్వర్డ్ పిఈ 17.1 ఉంది. నెక్స్ట్ 1 year ఫార్వర్డ్ పిఈ అంటే ఏమిటంటే, ఎప్పుడైతే పిఈ రేషియో 18 కంటే తక్కువ ఉందో తక్కువ ప్రైస్లో మీకు నిఫ్టీ దొరుకుతుంది. ఎర్నింగ్ పర్ షేర్, నిఫ్టీ టాప్ 50 కంపెనీస్ ఎర్నింగ్స్ బాగున్నాయి, కానీ ప్రైస్ మాత్రం తక్కువలో దొరుకుతుంది మీకు. 18 to 22 ఉంటేనేమో అది ఫెయిర్ వాల్యుయేషన్స్, రీజనబుల్గా ఉన్నట్టు. అదే 22 అబోవ్ ఉంటే లిటిల్ ఎక్స్పెన్సివ్. సో ఇప్పుడు మనకి 17 ఉంది కాబట్టి నిఫ్టీ 50 వెరీ అట్రాక్టివ్ వాల్యుయేషన్స్లో ఉంది. సో మనం ఏం చెప్తున్నామంటే, ఇక్కడ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి వెల్త్ బిల్డ్ చేసుకోవాలంటే ఇప్పుడు మంచి వాల్యుయేషన్స్, స్మాల్ క్యాప్ ఇండెక్స్ కావచ్చు, మిడ్ క్యాప్ ఇండెక్స్ కావచ్చు, నిఫ్టీ కావచ్చు, సెన్సెక్స్ కావచ్చు, మంచి వాల్యుయేషన్స్లో ఉన్నాయి. సరే, ఎర్నింగ్ ఎలా ఉన్నాయి మన కంపెనీస్కి? నిఫ్టీ 2000 నుంచి 2010 వరకు నిఫ్టీలో టాప్ 50 కంపెనీస్ మీకు ఐడియా ఉంది కదా, టాప్ 50 వాటి ఎర్నింగ్స్ ఎలా ఉన్నాయంటే సిఏజిఆర్ 12.6, అంటే 12.6%తో సిఏజిఆర్, కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రిటర్న్. అంత లాభాలు వస్తున్నాయి ఆ కంపెనీస్కి, 12%. ఎప్పుడు కూడా కంపెనీస్కి ఎర్నింగ్స్ 10% వస్తే షేర్ వాల్యూ కూడా 10 నుంచి 15% పెరుగుతుంది. అంటే షేర్ వాల్యూ ఈజ్ స్లేవ్స్ ఆఫ్ ది కంపెనీస్ ఎర్నింగ్స్. 2000 నుంచి 2010 వరకు, అంటే ఆ 10 సంవత్సరాలు నిఫ్టీ వచ్చి 12.6తో గ్రో అయింది. సో నిఫ్టీ వాల్యూ, స్టాక్ మార్కెట్ కూడా అదే రేంజ్లో పెరుగుతుంది. వేరేజ్ 2010 నుంచి 2020 వరకు నిఫ్టీ సిఏజిఆర్ కేవలం 6.8, అంటే కార్పొరేట్స్కి వచ్చిన లాభాలు 6.8% మాత్రమే 2010 నుంచి 20 వరకు. ఇప్పుడు 2020 నుంచి 27 వరకు కార్పొరేట్ ఎర్నింగ్స్ ఎలా ఉంటాయి అంటే 15%. అలాంటి 15%తో గ్రో అయినాయి. నెక్స్ట్ ఇయర్ కూడా 15% గ్రో అవుతుంది. సో మనకేంటి, ఎర్నింగ్స్ మన కార్పొరేట్స్కి ఎర్నింగ్స్కి ఇబ్బంది లేదు. కంపెనీస్కి ఎర్నింగ్స్ వస్తేనే షేర్ వాల్యూస్ పెరుగుతాయి, ఎర్నింగ్స్ ఇబ్బంది లేదు. కాబట్టి ఈ కరెక్షన్స్ వల్ల, అంటే గత 6 సంవత్సరాలు ఏకపక్షంగా స్టాక్ మార్కెట్స్ పెరిగి ఉండటం వల్ల అన్ని ఫెయిర్ వాల్యూస్లోకి వచ్చినాయి. ఏది, మిడ్ క్యాప్ స్టాక్స్ కావచ్చు, స్మాల్ క్యాప్ స్టాక్స్ కావచ్చు, నిఫ్టీ స్టాక్స్ కావచ్చు, సెన్సెక్స్ స్టాక్స్ కావచ్చు, ఫెయిర్ వాల్యుయేషన్స్లోకి వచ్చినాయి. సో ఈ టైంలో మనకేం చేయాలంటే, బాటమ్ ఎంత డౌన్ అవుతుందని మనం బాటమ్ని పట్టుకోవడానికి ప్రయత్నించే బదులు
స్టాగర్డ్ వేలో మీరు ఇన్వెస్ట్ చేస్తే నెక్స్ట్ ఎప్పుడైతే ఫెయిర్ వాల్యుయేషన్స్ ఉంటాయో నెక్స్ట్ మీకు మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. ఓకే. సో ఇక్కడ ఏం చేయాలంటే మీరు వాల్యుయేషన్స్ అన్నీ అంటే స్మాల్ క్యాప్ ఇండెక్స్ కావచ్చు, మిడ్ క్యాప్ ఇండెక్స్ కావచ్చు, సెన్సెక్స్ కావచ్చు, నిఫ్టీ కావచ్చు, ఫెయిర్ వాల్యుయేషన్స్లో ఉన్నాయి కాబట్టి మీరు ఏం చేయాలంటే లంసమ్ ఉంటే డిప్లాయ్ చేయడానికి మంచి అవకాశం. అయితే యుద్ధం ఇంకా కొనసాగుతుంది కాబట్టి, క్రూడ్ ఆయిల్ రేట్స్ పెరుగుతున్నాయి కాబట్టి, రూపీ డిప్రిసియేషన్ అవుతుంది కాబట్టి, ఎఫ్ఐఐలు మన దేశం నుంచి క్యాపిటల్ అవుట్ఫ్లో వెళ్తుంది కాబట్టి, రూపీ డిప్రిసియేషన్ అవుతుంది కాబట్టి వీటిలన్నిటి వల్ల ఫెయిర్ వాల్యుయేషన్స్లోకి వచ్చాయి. సో డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ మన మార్కెట్స్ మీద ఇంకా నమ్మకం ఉంచారు. చక్కగా సిప్ రూపాయన 30,000 కోట్లు పెడుతున్నారు. కేవలం మార్చిలోనే ఎఫ్ఐఐలు 105,000 కోట్లు తీసుకుని వెళ్ళిపోయారు. ఎఫ్ఐఐలు ఓనర్షిప్ తగ్గించుకుంటున్నారు. ఎందుకు తగ్గించుకుంటున్నారంటే వాళ్ళు కొరియన్ మార్కెట్స్లో బాగా రిటర్న్స్ వస్తున్నాయి, థాయిలాండ్ మార్కెట్స్ అలాంటి చోట రిటర్న్స్ వస్తున్నాయి. రెండవది ఏంటంటే మన రూపీ డిప్రిసియేషన్ వల్ల వాళ్ళకి నెట్ ప్రాఫిట్స్ పెద్దగా రావట్లేదు. కానీ మన యొక్క ఎకానమిక్ కండిషన్స్, మన జీడిపి మాత్రం ఇప్పుడు మనది 4th లార్జెస్ట్ అంటే 4th or 5th లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ది వరల్డ్. మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా బాగా డెవలప్ అవుతుంది. యూత్ పాపులేషన్ ఉంది. నెక్స్ట్ 20-25 ఇయర్స్ మనం బాగా చక్కగా ఎర్న్ చేస్తారు. మన యూత్ పాపులేషన్ స్పెండ్ చేస్తారు. ఓకేనండి. చైనా +1 అంటే కోవిడ్ తర్వాత చైనా నమ్మదగ్గ దేశం కాదని ప్రపంచవ్యాప్తంగా అందరూ మన ఇండియాని మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా, మన దేశంలో యాపిల్ ఫోన్స్ తయారీ కానీ, సెమీకండక్టర్ చిప్స్ తయారీ కానీ, అంటే మన మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ కింద మన దేశాన్ని చూస్తున్నారు, మన దేశాన్ని. కాబట్టి నెక్స్ట్ 20-25 ఇయర్స్ మన యొక్క జీడిపి చైనాకి, అమెరికాకి ధీటుగా ముందుకెళ్ళే అవకాశం ఉంది. పైగా మన క్రెడిట్ గ్రోత్ టు జీడిపి కూడా మనది 50 ఉంది. డెవలప్డ్ దేశాల్లో ఇంకెక్కువ ఉంది. అంటే ఇంకా ఫైనాన్షియల్ మార్కెట్స్ కానీ, ఫైనాన్షియల్ కంపెనీస్ కానీ, క్యాపిటల్ మార్కెట్స్ కానీ డెవలప్ అవడానికి మిక్కిలి అవకాశం ఉంది మన దేశంలో. సో మనం ఏమి చెప్తున్నామంటే వాల్యుయేషన్స్ అన్నీ ఫెయిర్గా ఉన్నాయి. మీరు భయపడొద్దు ఇన్వెస్ట్ చేయడానికి. ఇది గోల్డెన్ ఆపర్చునిటీ మీకు. అయితే ఇక్కడ మనం చెప్పేది ఏమిటంటే డైరెక్ట్ స్టాక్స్కి నాలెడ్జ్ కావాలి మీకు. పోర్ట్ఫోలియో డిజైన్ చేసుకుని మీరు పోర్ట్ఫోలియో డిజైన్ చేసుకొని డైవర్సిఫైడ్ డిఫరెంట్గా మీరు డిజైన్ చేసుకొని ఫైనాన్షియల్ స్టేట్మెంట్ చూసుకొని చేసుకుంటే మంచిది, సంతోషం. లేదంటే ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ ద్వారా డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్, ఇండెక్స్ ఫండ్స్, ETF ఆర్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్. లాంగ్ టర్మ్లో మన ఎమర్జింగ్ మార్కెట్ గుడ్ ఆపర్చునిటీ ఫర్ యూ. ఓకే. షార్ట్ పీరియడ్లో నాయిస్, యుద్ధాల వల్ల కావచ్చు, ఇంకోటి వల్ల కావచ్చు వస్తాయి మీకు. ఎంత డౌన్ అవుతాయని మార్కెట్స్, క్యాపిటల్ మార్కెట్స్ దూరంగా ఉండొద్దు. ఇంకా ఎంత డౌన్ అవుతాయని, ఇది సహజం. క్యాపిటల్ మార్కెట్లో ఉన్న సహజ గుణం ఏమిటి ఇది. అందుకే సిప్ రూపాయన పెట్టుకుంటే మీకు యావరేజ్ అవుతుంది, STP రూపాయన పెట్టుకుంటే మీకు యావరేజ్ అవుతుంది. ఎవ్వరు కూడా భూమి మీద మన క్యాపిటల్ మార్కెట్స్ని టైమింగ్ చేయలేరు. ఎంత పడుతుందో ఎవరు చూడలేరు, ఎంత పెరుగుతుందో ఎవరు గెస్ చేయలేరు. ఏదో ఊహించి చెప్తారు. కానీ స్టే ఇన్వెస్టెడ్ ఉండండి. పెద్ద కంపెనీస్లో ఓనర్షిప్ తీసుకోండి, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఓనర్షిప్ తీసుకోండి. క్యాపిటల్ మార్కెట్స్ ఇప్పుడు మంచి రీజనబుల్ వాల్యుయేషన్స్లో మీకు మార్కెట్స్ దొరుకుతున్నాయి. కంపల్సరీగా దీర్ఘకాలంలో ఎప్పుడు కూడా క్యాపిటల్ మార్కెట్స్ ముందుకే వెళ్తాయి. ఎందుకంటే మన దేశం యొక్క మ్యాక్రో ఎకనామిక్స్ స్ట్రాంగ్గా ఉన్నాయి. ఓకేనండి. మనకి ఫారిక్స్ రిజర్వ్స్ కూడా ఉన్నాయి. రూపీ వాల్యూ పడుతుందంటే క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ వల్ల కానీ, గోల్డ్ ఇంపోర్ట్ వల్ల పడుతుంది. అయినా మళ్ళీ FIIలో క్యాపిటల్ ఫ్లో మళ్ళీ మనకు వచ్చిన తర్వాత రూపీ వాల్యూ మళ్ళీ బలపడుతుంది. ఓకే. డాలర్కి రూపాయికి అప్పుడు 94-95 ఉన్నది మళ్ళీ తగ్గుతుంది. ఇబ్బంది ఏం లేదు. మన మార్కెట్స్, ఎమర్జింగ్ మార్కెట్స్ ముందుకెళ్తాయి. సో ఒకటేసారి ఇన్వెస్ట్ చేయకుండా స్టాగర్డ్ వేలు ఇన్వెస్ట్ చేస్తూ సిస్టమేటిక్గా చక్కగా ముందుకెళ్ళమని ప్రజలు. సో థ్యాంక్ యూ సార్, మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్ యూ అండి నిహాల్ గారు.